అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మి. మీరు థంబ్‌నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తానండి. నేను చేస్తుంది మొదటి వారం. నేను నైటే అన్ని చాలా మటుకు పనులు క్లియర్ చేసుకున్నాను. మార్నింగే లేసాను. పిల్లలకి స్కూల్‌కి పంపించడానికి వాళ్ళకి ముందు బాక్సులు పెట్టేసి చేసేసాను, రెడీ చేసేసాను. తర్వాత నేను స్వామివారికి నేను మళ్ళా క్లీన్ చేసుకొని అన్ని చేసుకుంటున్నాను. మీకు కావస్తే అన్ని ఒకసారి చేసుకొని ప్రసాదాలు తీసుకొని కూడా చేసుకోవచ్చు. తర్వాత నేను స్వామివారికి పులిహోర చేశానండి. కొంచెం ఆ కుక్కర్‌లోనే పెట్టేసి కొంచెం రైస్ తీసేసి పులిహోరకి కొంచెం పరమాన్నం కూడా కలిపేసుకున్నాను. కొంచెం టైం సేవ్ అవ్వడానికనమాట. మీకు కావస్తే వేరు వేరుగా కూడా పెట్టుకోవచ్చు. నేను ఒకటే రైస్ పెట్టుకొని కొంచెం తీసుకున్నాను పరమాన్నం చేయటానికి. తర్వాత పులిహోర కలిపేసుకొని నేను రెడీ చేసుకున్నాను. తర్వాత మీకు వీడియోలో చూస్తానండి. తర్వాత నేను పూజ స్టార్ట్ చేసుకునేటప్పుడు చాలా వారాల నుంచి ట్రై చేస్తున్నానండి పూజ చేయటానికి. కానీ నాకు అసలు అవ్వట్లేదనమాట. ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక ఇబ్బంది కూడా వస్తుంది. అంటే నేను ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే చాలా మందికి కూడా అనుకుంటారు. పూజే కదా స్టార్ట్ చేసేవచ్చు అని అనుకుంటారు కానీ అస్సలు అవ్వదండి. మనం ఎంతో అదృష్టం అంటే తిరుపతి వెళ్ళాలి అని ఎంత అదృష్టంగా ఉంటారు. ఇలా పూజ చేసుకోవాలని కూడా అంత ఇబ్బంది అంటే అంత ఆశగా చూడాలన్నమాట. అంటే ఏదో ఒకటి ఇబ్బంది వస్తూనే ఉంటాయి. ఇవన్నీ దాటుకొని కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి. అవి కూడా దాటుకొని అంటే దేవుడు మనం ఓపికని పరీక్షిస్తారనమాట ఏదైనా చెయ్యాలి అనేటప్పుడు. ఎందుకంటే నాకు జరిగింది నేను చెప్తున్నాను. నేను ఈ పూజ స్టార్ట్ చేసుకుందాము అని ఈ వారం అనేటప్పటికి ఏదో ఒక ఇబ్బంది ఉండేది. ఒకసారి సామాన్లు తెచ్చుకున్నాక కూడా నేను ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. నేను అవన్నీ దాటుకొని వచ్చి నాకు ఈ పూజ చేస్తున్నానండి. అంటే అందరికీ ఆ అదృష్టం ఉంటే చక్కన అయిపోద్ది. నాకు కొంచెం ఇబ్బందిగానే నేను చేస్తున్నాను. తర్వాత కోరికలు కోరుకొని మనం పూజ చేయాలని కాదండి. ఇప్పుడు స్వామివారికి అలా పూజ చేసే అదృష్టం కూడా మనకి కావాలి కదా. కోరిక అనేది దేవుడు మనకి ఏం కావాలనేది వాళ్ళకి తెలుస్తుందండి. మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. మనం పలాంది దానికోసం చేస్తున్నాం అంటే వాళ్ళని కోరిక అనేది కాకుండా మనం పూజ చేసుకొని వెళ్ళిపోతే మన సమస్యలని దేవుడు తీరుస్తాడని నేను నమ్ముతాను. తర్వాత నేను నల్ల నువ్వులు నల్ల నువ్వులతోని అలాగా ఉండల్లా చేసి 7 ఉండలు చేశానండి. అది శనీశ్వరుడికి ప్రీతికరమైందంట. అది ఉంటే మంచిదంటండి. అందువల్ల నేను 7 ఉండలు చేశానండి. తర్వాత వరిపిండి దీపాలు కూడా నేను పెట్టాను. అంటే పెట్టాలి కదా. వరిపిండి దీపాలు కూడా 7 దీపాలు రెడీ చేసుకున్నాను. తర్వాత పరమాన్నం చేశాను. నేను పరమాన్నం ఏంటంటే అన్నం తీసాను కదండి కొంచెం పక్కకి కొంచెం కుక్కర్లో పెట్టింది. అందులో కొంచెం బెల్లం, యాలకులు వేసి కొంచెం కలిపేసి పక్కన పెట్టాను. స్టవ్ ఆపాక కాచి చల్లార్చి పెట్టిన పాలు కలిపేసాను. అంతేనండి అయిపోద్ది. అది అంత లూజ్గా కనిపిస్తుంది కానీ థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. ప్రసాదం కూడా నేను కొంచెం జీడిపప్పు అది వేసి తాలింపు పెట్టుకుంటున్నాను. తర్వాత బెల్లం పానకం మంచిది పెట్టాలండి స్వామివారికి. బెల్లం పానకం చేసుకుంటున్నాను. నేను అలాగా యాలకులు కొంచెం పంచదార వేసి కొంచెం మిక్సీ పెట్టి ఉంచుకుంటానండి. మిరియాల పొడి కూడా నేను పెట్టుకుంటాను పక్కన. అంటే నేను దీపం ఎప్పుడైనా వారాలప్పుడు పెట్టుకునేటప్పుడు అలా కొంచెం బెల్లం పానకం పెడతాను అనమాట. నాకు ఇంట్లో ఉంటుంది ఎప్పుడు కూడా. స్వామివారికి ప్రసాదాలు రెడీ చేసి పక్క తీసుకుంటున్నానండి. పిల్లల్ని కూడా పంపించాను. కొంచెం ప్రశాంతంగా అంటే వాళ్ళు ఉన్నా పర్వాలేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలో, కాలేజ్కి వెళ్ళాలో, హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలని వాళ్ళు ఉంటారు. ముందు వాళ్ళకి అందరికి పంపించాక ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. నేను రాత్రి కొంచెం పీటకి నేను పసుపు కుంకాలు రాసి బొట్లు పెట్టేసుకున్నానండి. తర్వాత మార్నింగ్ ఇప్పుడు ప్రసాదాలు అయిపోయిన తర్వాత నేను పీటకి రెడీ చేసుకుంటున్నాను. స్వామివారి ఫోటో నేను చిన్న ఫోటో ఒకటి ఉండేదండి. అది పెడదాం అనుకున్నాను. కానీ ఈ ఫోటో నాకు గృహప్రవేశంకి మా రిలేషన్ వాళ్ళు అంటే చుట్టాలు ఇచ్చారనమాట. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నాకు ఆ ఫోటో ఉంది. నేను అది అంటే ఎక్కడ పూజ చేయలేదు. అది సన్సెట్ మీద పెట్టేశాను. అది ఓపెన్ చేసేసరికి అంటే నేను పూజ చేసుకున్న ముందు రోజు నేను చూసేసరికి ఉందనమాట. అది తీసి ఫోటో నేను పూజ చేసుకుంటున్నాను. నా దగ్గర వేరే ఫోటో కూడా ఉంది. కానీ ఈ ఫోటో చూడగానే నాకు ఇదే పెట్టాలి అనే ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. అది పెట్టాను అనమాట స్వామివారిది. తర్వాత కలశం ఉన్న వాళ్ళకి కలశం పెట్టుకోండి. నేను కలశంలో వేయాలనేది కూడా చూపించాను. కలశం కూడా నేను పెట్టుకున్నానండి. తర్వాత పసుపు కుంకుమ కూడా నేను పెట్టుకున్నాను. ఎందుకంటే అమ్మవారికి కూడా అక్కడ పూజ చేసుకుంటాం కాబట్టి పసుపు కుంకుమ కూడా నేను పెట్టుకున్నాను అక్కడ.
7 దీపాలు పెట్టుకున్నాను. తర్వాత చలివిడి ఇప్పుడు మనం దీపాలకి చేసాం కదండీ! వరిపిండి చలివిడి అదే కొంచెం తీసుకొని వినాయకుడికి కూడా నేను పెసరపప్పు, వరిపిండి పెట్టుకున్నాను చలివిడిలాగా. స్వామివారికి కూడా నేను అలాగా సెపరేట్ చేసి పెట్టుకున్నాను. 7 దీపాలు కూడా నేను పెట్టుకున్నాను. ముందు స్వామివారికి అంటే వినాయకుడికి పూజ చేసుకుని నేను పూజ స్టార్ట్ చేయాలండి. వినాయకుడికి పూజ చేసుకున్నాను నేను. పూజ చేసుకున్నాక నేను ఇంకా ఈవినింగ్ కూడా నేను గుడికి వెళ్ళానండి. పూజ చేసుకున్నాక ఆ రోజు ఏకాదశి నేను పూజ చేసుకునేటప్పుడు ఏకాదశిలో స్టార్ట్ చేశాను స్టార్టింగ్ పూజ. ఎవరైనా ఏంటంటే అమావాస్య అంటే శనివారం అమావాస్య లేకుండా చూసుకొని పూజ చేసుకోవచ్చు. మీకు అంతగా డౌట్ అయితే దగ్గరలో ఉన్న గుడిలో పంతులు గారికి అడిగితే మీకు చెప్తారనమాట. ఏ రోజు నుంచి స్టార్ట్ చేయాలి ఏంటనేది. నాకు ఏకాదశి రోజు మా పెద్దవాళ్ళు అడిగితే నాకు చేసుకోమని చెప్పారు. నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ వారం చేశాను నేను తొలి శనివారం అనమాట. అంటే 7 వారాల్లో ఫస్ట్ శనివారం నేను స్టార్ట్ చేశాను. వినాయకుడికి ఫస్ట్ పూజ చేసుకున్నానండి. తర్వాత మనం మంత్రాలు ఫోన్‌లో వస్తున్నాయి కదండీ! ఇప్పుడు మంత్రాలు ఫోన్‌లో పెట్టుకోవచ్చు. లేదు అంటే వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు బుక్ ఉంటుంది కదండీ! బుక్ కూడా కొనుక్కుంటే అందులో అన్ని రకాలు అంటే నామాలుంటాయి. పూజ కథ ఉంటుంది. మనం చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు. అలాగా చేయొచ్చు. ఇలాగా కూడా మనం చెయ్యొచ్చు. తర్వాత స్వామివారి పూజ కూడా నేను స్టార్ట్ చేసుకున్నానండి. చెప్పాను కదండీ! నేను పూజ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అంటే ఎప్పుడు చేయాలి? ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని ఏదో ఒక అడ్డంకి ఉండేదని. ఒకసారి ఆ రోజు నేను ఫస్ట్ వారం స్టార్ట్ చేసేటప్పుడు పూజ అండి నాకదే గుర్తొచ్చిందండి. కొద్దిసేపు స్వామివారి పూజ అయిపోయాక కాసేపు కూర్చున్నాను. నాకదే గుర్తొచ్చిందండి. ఇంకా నా కళ్ళలో నీళ్ళొచ్చినట్టుగా అనిపిచ్చాయి. స్టార్టింగ్ పూజ చేసుకున్నాను కదా! అలా రాకూడదని నేను ఆపేసుకొని స్వామివారికి అదే దండం పెట్టుకున్నానండి. నన్ను ఇంకా ముందు ముందు పూజ చేసుకునేటట్టుగా అనుగ్రహించు తండ్రి ఏ అడ్డంకులు లేకుండా అని పెట్టుకున్నాను. మీరు కూడా దండం పెట్టుకోండి. ఈవినింగ్ గుడికెళ్ళానని చెప్పాను కదండీ! ముందు ఇంట్లో పూజ చేసుకొని ఈవినింగ్ గుడికి కూడా వెళ్ళానండి. అక్కడ కూడా నేను వరిపిండితో పిండి దీపాలు చేసుకొని పట్టుకెళ్ళాను. మా ఇంటి దగ్గరలో ఉన్న గుడనమాట.